హాయ్! ఇది మా ఇంటి బయట ఉన్న రాధా మనోహరం. దీనికే రంగూన్ మల్లె, మాధవీలత, మధుమాలతి ఇంకా చాలా పేర్లున్నాయి. రాధా మనోహరి పువ్వులు మొదట్లో ప్రారంభంలో తెల్లగా ఉంటాయి. ఆ తర్వాత గులాబీ రంగులోకి మారి, ఆ తర్వాత కంప్లీట్‌గా పరిపక్వత చెందిన తర్వాత ఎర్రటి రంగులోకి వస్తాయి. ఇది సమ్మర్ ఫ్లవర్ అనమాట. అంటే వేసవి కాలంలోనే ఎక్కువగా పూస్తాయి. ఇవి మంచి సువాసనతో ఉంటాయి. వీటి వాసన పీలవడం వలన డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి సమస్యలు బాగా తగ్గుతాయి. మూత్ర విసర్జన వంటి వ్యాధులకు కూడా వీటిని ఆకుల్ని మరిగించి కషాయం తయారు చేసి మరీ వాడతారంట. వీటి విత్తనాల పొడి ఉంటుంది. అవి జీర్ణ సంబంధిత వ్యాధుల్లో వాడతారు. పండ్లను విరోచనాలకి, జ్వరాలకి, మూత్రపిండాల వాపు అంటే నెఫ్రైటిస్ చికిత్స వీటన్నిటిలో వాడతారంట. వీటి అందం మనసుకు భలే హాయిగా ఉంది కదా. వీటి సువాసన రాత్రిపూట గుమగుమలాడుతా భలేగా వస్తుంది. జనరల్గా పువ్వులు ఎక్కడైనా పైకి పూయడం చూస్తాం. ఇవి కిందకి వాలి గుత్తులుగా పూస్తూ ఉంటాయి చూడండి అందంగా. పైగా వికసించినప్పుడు ఒక రంగు, మధ్యలో ఇంకొక రంగుకి మారి చివరికి మరొక రంగులోకి మారుతాయి చూసారు. అంటే వికసించిన తర్వాత మొత్తం 3 రంగుల్లో కనిపిస్తాయి అన్నమాట. తెలుపు, లైట్ గులాబీ కలరు, ఎరుపు. ఈ 3 రంగుల్లో ఎంతో అందంగా ఉంటాయి. ఆ రేకులు, పువ్వుల రేకులు సగము గులాబీ సగము తెలుపుగా మారినవి కూడా ఉన్నాయి చూడండి.